أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم కొలెస్ట్రాల్ కరిగించే కరివేపాకు. ఇంట్లో కరివేపాకు ఉందా? ఇక మన ఒంట్లోని కొలెస్ట్రాల్ని కరిగించేయచ్చు. అందుకోసం ఎలా తీసుకోవాలంటే వీటిలోని గొప్ప గుణాలు తెలుసు కాబట్టి చాలా మంది ఈ ఆకులని రకరకాలుగా డైట్లో యాడ్ చేసుకుంటారు. వీటిని మనం అనేక రకాలుగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ రిస్క్ తగ్గుతుంది, జీర్ణ సమస్యలు దూరమవుతాయి. నిపుణులు చెబుతున్నారు. మరి వీటిని ఎలా తీసుకోగల తెలుసుకోండి. ఈ కరివేపాకుని మనం డైట్ లో యాడ్ చేసుకోవడం వల్ల ఇందులో యాంటీ ఆక్సిడెంట్ మన బాడీకి ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తాయి. ఫ్రీ రాడికల్ తో పోరాడి సెల్ డ్యామేజ్ నుంచి కాపాడుతాయి. విటమిన్ ఏ, బి, సి, ఈ, కాల్షియం, ఐరన్, ఫైబర్ తో పాటు ఇంకా ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని మేలు చేస్తాయి. కరివేపాకులను ఎలా తీసుకోవాలని తెలుసుకోండి. తాజా కరివేపాకులని వెజ్ కూరలు, కర్రీస్ లో, పప్పు, సూప్స్ లో వాడవచ్చు. వీటి వల్ల కూరలకి అందున రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా యాడ్ అవుతాయి. అంతేకాకుండా సలాడ్స్, డ్రెస్సింగ్స్ లో కూడా వాడవచ్చు. దీంతో కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది. అందుకోసం మనం వాటిని ఆకుల్లో వాడవచ్చు, లేదంటే వీటిని పొడిలా చేసి సలాడ్స్, సూప్స్, పెరుగులో కలిపి తీసుకోవచ్చు. కరివేపాకుల్ని మనం అన్నంలో కూడా వాడవచ్చు. ఈ ఆకుల్ని అన్నంలోకి వాడితే ఫ్లేవర్ తో పాటు పోషకాలన్నీ అందుతాయి. వీటితో మనం కరివేపాకు రైస్, తాలింపు వంటివి చేసుకోవచ్చు. మిక్సీ పట్టి తాలింపు చేసి అన్నం కలిపితే చాలా మంచి కరివేపాకు రైస్ రెడీ అవుతుంది. ఇది తినని మారం చేసి పిల్లలకు కూడా పెట్టవచ్చు. ఉదయాన్నే దీనిని సుమతిలా కూడా చేసి తాగవచ్చు. దీనికోసం తాజా కరివేపాకులని బెర్రీస్, యాపిల్స్, పాలకూర వంటి వాటితో కలిపి బ్లెండ్ చేయాలి. ఆ తరువాత వాటిని తాగాలి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ లిపిడ్ ప్రొఫైల్ ని పెంచుతుంది. ఈ కరివేపాకుని టీలో కూడా చేసి తాగొచ్చు. దీనికోసం ఒక గ్లాస్ నీటిలో కొన్ని కరివేపాకులు వేసి బాగా మరిగించాలి. తర్వాత ఈ నీటిని పడపోసి టీ లాగా తాగాలి. ఇష్టమనుకుంటే నిమ్మరసం, తేనె కలిపి తాగొచ్చు. దీంతో మంచి టీని ఎంజాయ్ చేసిన వారు అవుతారు. కరివేపాకును మనం తీసుకోవడం వల్ల ఇందులోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ ముఖ్యంగా కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం మారుగా ఉంటుంది. అంతేకాకుండా హై కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్ ని తగ్గిస్తాయి కూడా. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతుంది కాబట్టి గుండె సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. దీంతో పాటు ఇమ్యూన్ సిస్టమ్ బలంగా చేస్తుంది. అదేవిధంగా ఈ ముక్కల్లో బాలాన్ని పెంచి హెల్దీ స్కిన్ ని అందిస్తుంది.
కరివేపాకులు డైజెస్టివ్ ఎంజైమ్ ని స్టిమ్యులేట్ చేసి జీర్ణ వ్యవస్థను పెంచుతుంది.